సో మనం ఇవాళ వీడియో ఏంటంటే ఏపీ ట్రిపుల్ ఐటీ ఫేజ్ 2 ఎలా తెలుసుకోవాలి అంటే ఎక్కడ చెక్ చేసుకోవాలి చెప్పేసి మొత్తం వీడియో క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నా. సో మీరు మీ ఫోన్లో చెక్ చేసుకోవచ్చు. నేను ఈ వెబ్సైట్ లింక్ అనేది నేను కామెంట్ సెక్షన్లో కానీ లేకుంటే డిస్క్రిప్షన్లో కానీ పిన్ చేసి పెడతా, చూడండి ఒకసారి. సో మనకి ఇక్కడ అప్డేట్స్ గురించి చూసుకుంటే ఇక్కడ మనకి లేటెస్ట్ న్యూస్లో వాళ్ళు పిహెచ్ ఎన్సిసి స్పోర్ట్స్ అండ్ ఆ లిస్ట్ అనేది అప్కమింగ్లో వస్తుందని చెప్పారు, అంటే డిక్లేర్డ్ సూన్ అన్నారు. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే కింద ఉన్న లైక్ బటన్ ప్రెస్ చేయండి అండ్ ఆల్సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. అండ్ అలానే పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్లో పెట్టుకోండి, ఎందుకంటే నేను పెట్టిన వీడియో అనేది మీకు తొందరగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది, ఓకేనా. బట్ ఎంతవరకు అయితే ఎటువంటి ఇన్ఫో లేదు. సో ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ మీరు కానీ వీడియో కొంచెం లేట్గా చూసినట్లయితే ఇక్కడ కనిపిస్తుంది కదా ఇన్ఫర్మేషన్ చెప్పేసి. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ ట్యాబ్లోనే ఇప్పుడు ఇది ఉంది కదా, ఇవి ఎలా అయితే వచ్చాయో సో ఫేజ్ 2 లిస్ట్ రాగానే అదేవిధంగా అక్కడ బ్లింక్ అవుతూ ఉంటుంది ఒక పోర్టల్ లాగా. సో డౌన్లోడ్ కాల్ లెటర్ ఫర్ ప్రొవిజన్ సెలక్షన్ లిస్ట్ ఫర్ ఫేజ్ 2 అని చెప్పేసి ఇలాగనే వస్తుంది, సేమ్ అనమాట. సేమ్ ఇలా లిస్ట్లో అన్నీ వస్తాయి. సో అలా అయితే మీరు క్లిక్ చేయగానే మీకైతే పీడిఎఫ్ డౌన్లోడ్ అవుతుంది. సో దానిలో మీరు నేమ్ ఉంటే మీరు సెలెక్ట్ అయినట్టు, లేకుంటే లేనట్టు అనమాట, ఓకేనా. అండ్ ఆల్సో మీకు ఎలా తెలుస్తుంది బ్రో అంటే మీకు వాళ్ళు మెయిల్ చేస్తారు, లేకపోతే ఫోన్ నెంబర్ ఇచ్చున్నారు కదా, సో ఫోన్ నెంబర్కి వాళ్ళు మెసేజ్ అనేది చేస్తారన్నమాట. రెండింటిలో చేస్తారు ఖచ్చితంగా, ఓకేనా. అండ్ ఆల్సో తర్వాత మీకు కౌన్సిలింగ్ దగ్గర పడుతుందంటే అప్పుడు వాళ్ళు కాల్ చేసి మీకు ఇన్ఫార్మ్ చేస్తారు, లైక్ కౌన్సిలింగ్ మీకు ఇలా పలానా తేదీలో పలానా టైం దగ్గర ఉంది, సో రండి అని చెప్పి చెప్తారనమాట. సో ఇంక వెళ్ళకపోవడం మీ ఇష్టం అనమాట. ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ మీరు కానీ కౌన్సిలింగ్ వెళ్ళకపోతే మీ సీట్ క్యాన్సిల్ అయిపోతుంది. సో వెళ్ళిన తర్వాత మీరు అక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్, ఆ తర్వాత మొత్తం ప్రాసెస్ తెలిసిందే కదా, సో ఇవన్నీ చేసుకోవాల్సి ఉంటుంది, ఓకేనా. సో వెళ్ళకపోవడం మీ పాయింట్ ఆఫ్ వ్యూ. సో చాలా వరకు కామెంట్స్ చాలామంది చేస్తున్నారు కదా, సో అందరు కామెంట్స్కి రిప్లై ఇవ్వలేకపోతున్నాను. ఐ హోప్ మీరు అందరూ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను, ఓకేనా. సో కామెంట్స్కి రిప్లై ఇస్తే అది ఎలాగంటే రిప్లైలో ఉండట్లేదు, చాటింగ్లో అయిపోతుంది కామెంట్ సెక్షన్లో నాతో సబ్స్క్రైబర్లతోనే. సో అలా ఉండకుండా ఏమైనా వీడియోలో ఉందో మీకు కామెంట్ చేయండి, నేను స్పెసిఫిక్ టైం చూసుకుని అందరు కామెంట్కి రిప్లై ఇవ్వడానికి ఓకేనా ట్రై చేస్తా. సో స్పెసిఫిక్ వర్క్ ఉండి అయితే రిప్లై ఇవ్వలేకపోతున్నాను ఎవరికొను. సో సారీ గైస్, సీ యూ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ, బాయ్.